హాయ్! వెల్కమ్ టు క్రియేటివ్ సోల్స్ ఆఫ్ రాస్. ఈరోజు మన రెసిపీ చింత చిగురు చికెన్. ఈ సీజన్‌లో మనకి చింత చిగురు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి, చింత చిగురు చికెన్ రెసిపీ చూద్దాం. హాఫ్ కేజీ చికెన్‌కి 1 బౌల్ చింత చిగురు అవసరం అవుతుంది. ముందుగా 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చికెన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పొయ్య వెలిగించి బాండీ పెట్టండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అందులోకి షిఫ్ట్ చేయండి. ఉల్లిపాయలు మగ్గే వరకు కాస్త మూత పెట్టండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం కడిగి రెడీగా పెట్టుకున్న చికెన్‌ని వేయండి. అలాగే ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవంతా ముక్కలకు పట్టేలాగా చక్కగా కదపండి. మొత్తం మిక్స్ చేయండి నీట్‌గా. మిక్స్ చేసి ఇవి మగ్గే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే నూనె పైకి తేరుకుంటుంది. ఇప్పుడు చింత చిగురు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం అలా చేస్తే చింత చిగురు చిన్న చిన్నగా స్మాష్ అవుతుంది. అలా చేయటం రాకపోయినా డైరెక్ట్‌గా వేసినా పర్లేదు. సో, మనకు తగినంత చింత చిగురు వేసుకొని మూత పెట్టి తీస్తే మనకి గుమగుమలాడే టేస్టీ చింత చిగురు చికెన్ రెడీ.